రెండోది ఇంకో వ్యక్తి ఉన్నాడు, మీకు చాలాసార్లు చెప్పా, 3 లీటర్స్ సింహాన్ని చీల్చిన వ్యక్తి, చంపిన వ్యక్తి. సంసోనే గుర్తొస్తాడు మీకు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఎవరైనా చెప్తారా? మీకు ఎంత కొట్టుకున్నా కానీ గుర్తురాదులే అని చెప్తానండి. బెనాయా గుర్తుపెట్టుకోండి. 3 లీటర్స్ సంసోను, బెనాయా. తర్వాత ఆ సింహాన్ని తరిమిన వ్యక్తి ఎవరు? దావీదు రాజు. దావీదు పెద్దవాడైనప్పుడు, రాజు అయినప్పుడు సింహాన్ని తరమలేదు, కానీ చిన్నవాడిగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే సింహాన్ని తరిమినట్టుగా మనం చూస్తున్నాం. ఇతనికి ఈ బలం ఎక్కడ వచ్చిందంటే, దావీదుకి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు ప్రభువును స్తుతించేవాడు. ఆయనకున్న అలవాటు ఏంటి? ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ప్రతి దినము ప్రభుతోనే గడిపేవాడు దావీదు. దేవునితో గడిపేవాళ్ళు దేవునిలా తయారవుతారు. 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారు. దేవునితో సావాసం చేస్తే దైవములు అయిపోయాడు. ఈయన ఎవరు? సంసోను. బలం వచ్చేసింది. దావీదుకి బలం వచ్చేసింది. సింహాన్ని, ఎలుగుబంటిని దగ్గరున్న కర్రతో కొట్టేశాడు. పారిపోయినాయండి. ఒక చిన్న పిల్లవాడు సింహాన్ని కుక్కను దోలినట్టు తోలేశాడు. ఈరోజు మీరు వెళ్ళి నిలబడండి, ఒక సింహం ముందు మనం నిలబడగలమా? నిలబడలే. నేనైతే బ్యాంకాక్లో వెళ్ళి ఒక పులి దగ్గరికి వెళ్ళి, ఎంత లాభం ఉంది ఒకటి, దాని పంజా నా ఫేస్ అంత ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ముందుకు మాత్రం రావద్దు, వెనక నడుము దగ్గర నుండి మీ ఇష్టం, దాన్ని ఏదైనా నిమరించుకోండి, తోక పట్టుకోండి, ఏదేం చేసి ముందుకు వచ్చారంటే పట్టేస్తే ఫేకన్నా. ఆయన చాలామంది భయపడ్డారు, ధైర్యం చేసేవాళ్ళు. ఇక్కడ దాకా వచ్చి ధైర్యం చెబితే ఎట్లా అని దాన్ని వెళ్ళి పట్టుకుని తోకలు లేపుతుంటే లేవట్లా. ఒక పంజా ఉంది, అది ఇలా ఊపి పీలుస్తుంటే దాని కడుపులోకి నన్ను తినేసి సరిపోతానేమో. భయం వేసేస్తుంది. ఎంత పెద్దది, చాలా పొడవు ఉంది. నేను అనుకున్నప్పుడు మనం దూరం చూస్తేనే భయపడిపోతున్నాము. దావీదు ఎలా కొట్టాడు, తర్వాత సంసోను చీల్చి పడేశాడంట. దాన్ని చీల్చడం చాలా కష్టం, అంత బలమైనది అనమాట సింహం కానీ పుల్లు కానీ. కానీ వాటన్నిటి మీద అధికారము దేవుడు మనిషికే ఇచ్చాడు. అవునా కదా? సృష్టి మొత్తాన్ని ఏలమని దేవుడు ఎవరితో చెప్పాడు? ఆదామవతో చెప్పాడు. మీరు 1వ అధ్యాయం ఆదికాండం 26 చూడొద్దు, మీరు నన్ను జాగ్రత్తగా. సృష్టిని ఏలుడని వారిని దేవుడు సృజించాడు. చూడండి, ఇలాగ దావీదు ప్రతిదినము దేవునితో గడుపుతూ ఉండగా వచ్చిన బలాన్ని బట్టి వాడిని తరిమేశాడు. ఒకసారి ఆయన యుద్ధం జరుగుతుంటే అన్నలు చూడటానికి భోజనం తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధంలో ఒక వ్యక్తి వచ్చి ప్రతిరోజు సవాల్ చేస్తున్నాడు. ఎవరో వ్యక్తి? గొలియాత్. ఫిలిస్తీన్ల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, గొలియాత్. అతని ఎత్తు ఎంత? బైబిల్ గ్రంథాలు ఎంత రాయబడింది చెప్పండి? 6 మూరల జానుడు. 6 మూరల జానుడు అంటే దాదాపు 9 అడుగుల నుండి 12 అడుగులు. రోమన్ నుండి తర్వాత ఈజిప్టు లెక్కల ప్రకారము ఒక మూర వచ్చేసరికి మినిమం లెక్క ప్రకారము 9 అడుగుల నుండి 12 అడుగులకు ఎంతైనా ఉండొచ్చు. నాకు తెలిసి ఈ సీలింగ్ ఒక 11 ఫీట్ ఉంటుందా, ఒక 10 ఫీట్ ఉంటుంది, 10 or 11. 12 అడుగుల వ్యక్తి, ఒక హైట్ ఉన్న వ్యక్తి వచ్చి, నేను అందరం చంపేస్తాను. హడిలిపోయారు ఎంతకాలం యుద్ధంలో ఉన్నవాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు అందరూ హడిలిపోతే ఒక చిన్న పిల్లవాడు వచ్చి నేను చంపేస్తానన్నాడు. నేను ఒకటి అడుగుతాను, వాళ్ళందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటి? దావీదుకు ఉన్న ఆలోచన ఏంటి అంటే, అందరిలాంటి వాడు కాదు దావీదుకి ఏది చూసినా కానీ దేవుడే గుర్తొస్తాడు. పరిస్థితులు ఏది చూసినా కానీ దేవుడిని బలాన్ని చూస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? మన బలము, మన ఎత్తు, మన సైన్యము సరిపోదు, కానీ దేవుని వైపు మాత్రం వాళ్ళు చూడట్లేదు. దావీదుకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, పరిస్థితులు అడ్డుగా వచ్చినప్పుడు పరిస్థితుల వైపే చూస్తున్నారు, కానీ దేవుని వైపు మనం చూడట్లేదు. దావీదు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత పెద్ద కొండ అయినా, ఎంత పెద్ద గొలియత్ అయినా వచ్చినా వాటి వైపు చూడలేదు. సున్నత లేని ఫిలిస్తీయుడు దేవుని దూషించుటకు వాడు ఏ పార్టీ వాడు? జీవము కలిగిన దేవుని దూషించుటకు ఏ పార్టీ వాడు అని చెప్పేసి ఒకటే మాట అనుకున్నాడు. దేవుని గొప్పతనం ముందు వీళ్ళదంతా వేస్ట్ అనుకున్నాడు. యుద్ధం యెహోవాదేని బయలుదేరాడు. యుద్ధం గెలిచాడు లేదా? గెలిచాడు. యుద్ధంలోకి వెళ్తా ఉంటే ఆయన దగ్గర ఏ ఆయుధం కూడా లేదు. ఏముంది చెప్పండి? దావీదు చేతిలో ఏముంది? ఒక ఒరిసెల అంటే క్యాట్బిల్ ఏదో ఉంటుంది కదా, ఒరిసెల చూసుకొని రాళ్ళు పెట్టుకొని బయలుదేరి వెళతా ఉంటే ఆ గొలియాతు చూసి నవ్వుతాడు. నేను ఈరోజు చంపేసికి ఆ కాకులకి, పక్షులకి ఆహారంగా వేసేస్తాను. కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకున్నావా, చాలా ఎగతాళి చేశాడు. ఫిలిస్తీన్ల దండంతా నవ్వుతూ ఉన్నారు, గొలియాతు వస్తూ ఉంటే. దావీదు మాత్రం నవ్వుతున్నప్పుడు నవ్వుతున్నారని షై ఫీల్ అయిపోయి వెళ్ళిపోవడానికి. మనం ఏం చేస్తాం? ఏదైనా పని చేయడానికి మీరు మాట్లాడమని మేము స్టేజ్ మీద పిలిచామనుకో, అందరు నవ్వానికి మీరేం చేస్తారు? పైదాకా వస్తారా? మనకి దావీదుకి అదే తేడా.
మనం ఏం చేస్తున్నాం, మనుషులు చూస్తాం, వాళ్ళు ఎగతాళి చేసి చూస్తున్నాం, మనం ఉన్న పవర్ని కంట్రోల్ చేసేస్తున్నాం. కానీ దావీదు ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, నా దేవుడు జీవం కలిగిన దేవుడు, వీళ్ళందరూ జీవం లేని వాళ్ళు. ఇదే చూశాడండి దావీదు, మిగతా అదేది చూడలేదు. అయితే మనమైతే ఏం చేస్తాం, మనుషులు నవ్వటం చూస్తాం, మనుషుల యొక్క ఎగతాళి చూస్తాం, అవి ఎందుకు లేని మనలో ఉన్న టాలెంట్ కూడా తొక్కేస్తాం. కాబట్టి దావీదు అవేం పట్టించుకోలేదు, రాయి తీసుకుని వెళ్తానే ఉన్నాడు. అందరు నవ్వుతున్నారు, ఫిలిస్తీన్లు నవ్వారు, ఇజ్రాయేల్ నవ్వారు, వాళ్ళు అన్నలు అయితే తిడుతున్నారు, అరే పిచ్చోడా నీకెందుకు రారా బాబు, నీకెందుకు రారా బాబు. ఎవడి మాట పట్టించుకోలేదు. ఎప్పుడైనా మీరు ఏదైనా సాధించాలి అంటే, ఏదైనా పొందుకోవాలంటే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళ మాటలు, ఎగతాడే మాటలు ఏది కూడా పట్టించుకోవద్దు. ఎప్పుడైతే వాటిని చూసారో, పట్టించుకున్నారో, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. మనం నేర్చుకోవాల్సిన విషయాలు దావీదుని గురించి. చిన్నవాడి అంత ధైర్యం ఎక్కడ వచ్చింటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఏదైనా పని చేయడానికి అడుగు ముందుకేసినప్పుడు వెనక గురించి, లావాదేవీల గురించి, ఏదంటే లాభాలు నష్టాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమో లేదు. దేవుని నమ్మండి, ముందుకెళ్ళిపోండి. యుద్ధం యెహోవాదే అన్నాడు, ఎవడు నమ్మల. రాయి తీసుకొని కొడితే చిన్న రాయి, మీకు ఒక చిన్న రాయి తగిలిందనుకో, మీరు వెళ్ళేటప్పుడు మీరు పడిపోతారా? మరి చిన్న రాయి దావీదేస్తే గొలియాతుకి అంతా మొత్తం కప్పేస్తే ఇక్కడ ఒక చోట ఖాళీ ఉందండి. నాకు తెలిసి గొలియాతు కత్తిని కూడా దావీదు మొయ్యలేడు. ఒక చిన్న రాయితో కొడితే, ఈ రాయితో కొట్టినప్పుడు వెళ్ళి ఇక్కడ తగిలింది. గతంలో జ్ఞానం చేసుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. తగిలినప్పుడు ఈ చిన్న రాయి దెబ్బ అంత పెద్దవాడిని ఏదైనా చేయగలదా? చేయలేదు, అవును కదా. వెళ్ళి ఎప్పుడైతే కొట్టాడో దావీదు, దేవుడు రెడీగా హస్తాన్ని పట్టుకుని వెనకాల ఉన్నాడంట. ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నీ విశ్వాసంతో అడుగు ముందుకేస్తే దేవుడు రెడీగా ఉంటాడు. అది మనకు తెలియదు. దావీదు ఎప్పుడు రాయేస్తాడని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడంట. రాయి విసిరాడు, ఒక దెబ్బ వెనక నుండి కొట్టాడు. ముందు కొట్టి వెనక కొట్టాడా? బోర్లా పడేదని ఉంటుంది బైబిల్లో. బోర్లు అంటే వెనక ముందుకా? రాయి ఇట్లా ఇస్తే వెనక నుండి తిరిగితే బోర్లా పడిపోయాడు. ఇప్పుడు దెబ్బ కొట్టింది ఎవరు, దేవుడా దావీదా? కొట్టింది దావీదే, కానీ పవర్ ఎక్కడ వచ్చింది? కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా కానీ దేవుని మీద ఆధారపడి కనుక కష్టమైన నష్టమైన మీరు అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. క్రియలో లేని విశ్వాసము మృతం. దావీదు విశ్వాసం ఉంది కానీ, మిగతా వాళ్ళు కూడా విశ్వాసం ఉంది, సౌలుకి ఉంది, వాళ్ళకి ఉంది, కానీ క్రియ లేదు. అంటే దానిలోకి రాలేకపోయారు రణరంగంలో. కానీ దావీదు వచ్చాడు, క్రియ చూపించాడు. ఇదిగో ప్రభా, నా విశ్వాసాన్ని చూపిస్తున్నాను, నీవే గణపరచు అన్నాడు. రాయి తీసుకుని వేసాడు, ఒక దెబ్బ కొట్టాడు, పడిపోయాడు. వాడి కత్తి తీసి వాడి తల నరికి తలబట్టుకొని వెళ్తూ ఉంటే నవ్విన వాళ్ళందరూ ఏమైపోయారంటే, అప్పుడు తలించుకోవడం కాదు కానీ షాక్లో ఉండరు, హవక్ అయిపోయారనమాట. నోళ్ళు తీసి అలాగే చూస్తారు, వీడేనా కొట్టింది, చిన్నపిల్లవాడేనా, వామ్మో పిల్లవాడికి ఇంత బలం అంటే సైన్యం అంతా వస్తే మనకి అసలు మనం అల్లాడిపోతానికి. ఫిలిస్తీన్ సైన్యం అంతా పారిపోతుంటే ఇజ్రాయేల్ అందరూ తరిమి కూడా చంపేసేవాడు. ఇప్పుడు దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలది స్తుతులు పాడారు అందరూ కూడా. నేనేం చెప్తానంటే, దావీదు గొప్పవాడుగా ఎందుకయ్యాడు? దేవుని యొక్క లెక్కలో ఆయన వచ్చి నిలబడి కార్యము జరిగించాడు కాబట్టి, విశ్వాసం చూపించాడు కాబట్టి దేవుడు కార్యం జరిగించాడు. ఎప్పుడైనా కానీ మనం దేవుని దగ్గర పొందుకోవాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. విశ్వాసము లేకుండా ఏది చేయలేం. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకుని, దానియేలు స్నేహితులు కూడా అగ్నిలో పడేస్తా ఉన్నారు, తీసుకెళ్ళిపోయి. మేము వెళ్ళిపోతాం, మాకు పర్లేదు, మేము మాత్రం మొక్కం అనుకున్నారు. నిలబడ్డారు, వెళ్ళారు. దేవుడు ఎక్కడ ఎదురు చూస్తున్నాడంట? బయట ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభా నీకు ఇష్టమైతే అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మొర వినలేదు. విన్నాడా? దేవుడు ఆలకించాడా? జవాబు ఇచ్చాడా? వాళ్ళకి అగ్నిగుండం నుండి తప్పించాడా లేదా? ఎప్పుడు? అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందేనా? మనం ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభు అగ్నిగుండం ఉంది, వీళ్ళని చంపేస్తున్నారు, కాపాడు. దేవుడు కాపాడు ఒక్కొక్కసారి. ఎందుకంటే నువ్వు అగ్నిలోకి వెళ్ళే పరిస్థితి దేవుడు నీకు కల్పిస్తాడు. నువ్వు అగ్నిలోకి వెళితేనే నీకు మహిమ. అగ్నిలోకి వెళ్లకుండా దేవుడు వాళ్ళని కాపాడాడు అనుకో, రాజు మనసు మారిందనుకో, ఏముందలే రాజు మర్చిపోయాడు, క్షమించేశాడు. కానీ అగ్నిలోకి వెళ్ళేంతవరకు దేవుడేమో అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇట్లా చేపట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు బయట వస్తారా రారా ఎదురు చూస్తే వచ్చేసారు. వచ్చిన తర్వాత లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటా ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్తారు, మనం పంపింది 3 కదా, 4 వ్యక్తులు లోపల ఎందుకున్నారు? దేవుడు ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నాడు. వీళ్ళు విశ్వాసంతో కనుక నడిస్తే వీళ్ళని కాపాడ. కానీ మనం ఏం చేస్తామంటే, అక్కడ దాకా వెళ్ళే శక్తి మనకు లేదు.
ప్రభా ఈ అగ్ని ఎలాగైనా తప్పించు, అగ్నిలో నేను రాలేను ప్రభా అని ముందే ప్రార్థన చేసి, ఇక్కడ దేవుడు ఇపోతే నువ్వేం దేవుడు అయ్యా, సరే నేను మొక్కేస్తా, నేను దేవుని కోసం నిలబడినా, నీ విగ్రహానికి మొక్కేస్తా అని కాంప్రమైజ్ అయ్యే క్రైస్తవులు ఎంతమంది లేరు చెప్పండి? క్రిస్టియానిటీలో విశ్వాసములో కాంప్రమైజ్ మాత్రం అవ్వకూడదు. కాంప్రమైజ్ అయ్యామంటే, పరిస్థితులకు లోబడిపోయామంటే ఖచ్చితంగా మనము ఎట్టి పరిస్థితుల్లో దేవుని గణపరచలేం. విశ్వాసం మనకు ఉండదు. యేసుక్రీస్తు వారు లోపల సంచరిస్తూ ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు, మాట్లాడుకున్నారు, బయటకు వచ్చేసారు. అప్పుడు వాళ్ళు వస్తూ ఉంటే ఒక్కొక్కరు చూశారు, అవాక్కైపోయారు. వాళ్ళు కూడా దావీదుని చూసి అవాక్కైపోయారు. ఇక్కడ దానియేలుని కూడా, స్నేహితులను చూసి కూడా అవాక్కైపోయారు. వీళ్ళకి ఒక్క వెంట్రుక కూడా కాలలేదు. కారణం ఏంటంటే విశ్వాసంతో అడుగులేశారు. అగ్నిలో ఉన్నప్పటికీ దేవుడు వారిని కాపాడు. కాబట్టి మనం ఒకటే నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడి నడవండి, దేవుడే ఖచ్చితంగా అన్నిటి నుండి తప్పి. ఒకసారి దేవుడు ముందే కాపాడతాడు, ఒకసారి అగ్నిలోకి వెళ్ళిన తర్వాత కాపాడతాడు. అర్థమవుతుంది? కాబట్టి విశ్వాసముతో అడుగు వేయకుండా విశ్వాసపు ఫలాలు మనం కోయలేము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దావీదు చాలా గొప్పగా తర్వాత రాజు అయిపోయాడు. రాజు అయ్యాడు కదా, ఇదంతా మనం చెప్పుకున్నాం. రాజు అయిన తర్వాత అంతకుముందు సౌలు కూడా చంపాలని చూశాడు దావీదు. సౌలు చంపాలని చూస్తే ఈ సౌలు ఒకరోజు దొరికాడు. ఎక్కడ? శంఖానివర్తికి పోతే ఒక గుహలో పడుకొని ఉన్నాడు. దావీదు వచ్చాడు. దాదాపు 14 సంవత్సరాలుగా తరుగుతున్నాడు సౌలు. తరుగుతుంటే ఒక్కనొక్కసారి నన్ను చంపాలనుకున్నవాడు నాకు ఒంటరిగా దొరికాడు. ఏం చేస్తాను నేను? మీరేం చేస్తారు చెప్పండి? ఒక్క దెబ్బతో కొడితే చచ్చిపోతాడు వీడు, ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాడు, ఇంకా నాకు ఏ దిగులు ఉండదు అనుకుని చంపేస్తారు. కానీ దావీదు లేదు, అతని గౌరవించి అతని దగ్గరికి వెళ్ళి తన వస్త్రపు చెంగు కొంచెం కోసి దూరంగా వెళ్ళిపోయి, నా ప్రభువా సౌలా అని పిలుస్తాడు. ఒక్కసారిగా దావీదు వచ్చి ఎండ్రో లేచారు. అందరూ లేచిన తర్వాత చూస్తే, ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, దానికి ఇదే ఆనవాలు, నీ వస్త్రపు చెంగు చూడు. ఈ వస్త్రం మీద పెట్టే కత్తి నీ మీద పెడితే ఏమైపోయేది? ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. కానీ నా దేవునికి నేను భయపడ్డాన్ని, అభిషేకించబడిన వాడేవి కాబట్టి నేనేమీ చేయలేకపోయాను అని చెప్పిన తర్వాత ఆ శత్రువు అయిన వాడు కూడా మారిపోయి దావీదుని అంటాడు, దావీదా నాయనా నువ్వు చాలా గొప్పవాడవి, అపకారానికి ఏం చేశావు? మీకు గుర్తుందా వరుసంతా? అపకారానికి ఉపకారం చేసావు, నీ వంటి వాడు భూమి మీద లేడు, కాబట్టి నిశ్చయంగా నువ్వు రాజు అయిపోతావు. ఎవడైతే రాజ్యం కాపాడుకోవాలని, నా కుమారుడికి ఇవ్వాలని ఎదురు చూసి దావీదుని అడ్డు చంపేద్దాం అనుకున్నాడో వాడే దీవిస్తాడు శత్రువైన వాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు శత్రువుని క్షమిస్తావో ఆ శత్రువే నిన్ను దీవిస్తాడు. ఇలాంటివి జరుగుతాయంట మన లైఫ్లో. జరుగుతాయా? శత్రువుడు కాని వాళ్ళని శత్రువులు చేసుకున్నాం. శత్రువుకి నువ్వు మంచి చేయి, ప్రాణభిక్ష పెట్టు, ఆకలైనప్పుడు అన్నం పెట్టు, ఇవన్నీ చేయి, ఆ శత్రువే నిన్ను పొగిడేలాగా దేవుడు చేస్తాడు. దావీదు నాయన నువ్వు నిశ్చయంగా రాజు అయిపోతావు. ఖచ్చితంగా ఈరోజు నీవు అపకారానికి ఉపకారం చేసావు. ఇది మన క్రైస్తవుల లక్షణం. క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులు అని చెప్పను, కానీ క్రీస్తుని కలిగిన విశ్వాసం అని చెప్తాను. క్రీస్తుని కలిగిన వారు ఏం చేయాలంటే దావీదు లాంటి వారిగా ఉండాలి. దావీదు ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేస్తే దావీదుని దేవుడు స్థిరపరిచాడు, రాజును చేశాడు, రాజు అయ్యాడు, వివాహం చేసుకున్నాడు, తర్వాత చక్కగా హ్యాపీగా బ్రతుకుతున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత యుద్ధం ఏమీ లేదు. యుద్ధం లేకపోతే ఏం చేస్తున్నాడు? ఆయన మేడ మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. బత్షెబాను చూశాడు. బత్షెబాను మోహించేసాడు. అప్పుడెప్పుడే మోహించాడు, తెప్పించుకున్నాడు, పాపం చేసిన తర్వాత ఈ దావీదు విషయంలో ఇంతవరకు దేవుడు దావీదు పక్షంగా నిలబడి అన్ని సమకూరుస్తూ వస్తూ ఉంటే, ఈ దావీదు అధికారం వచ్చేసరికి దావీదు కూడా ఏం చేశాడు? అక్కడ పడిపోయాడు. అబ్రహాము విశ్వాసం పడిపోలేదు? మీరు చెప్పండి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. శ్రీనివాస రామానుజన్ అని ఒక మ్యాథ్స్ సైంటిస్ట్ ఉన్నాడు, తెలుసు మీకు, తమిళనాడు. 37 ఇయర్స్కో ఆయన చనిపోయాడు ఆయన. బట్ ఆయన 0 డిజిట్స్ కనిపెట్టాడు, మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అయ్యాడు. ఆయన మ్యాథ్స్లో తప్ప అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడు, మ్యాథ్స్లో కూడా ఫెయిల్ అవుతాడు ఆయన. మీకు తెలుసా? మ్యాథ్స్ సైంటిస్ట్ ఆయన, బట్ మ్యాథ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు అని మీరు ఆలోచిస్తే, వాళ్ళు ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఒక ప్రశ్ననే 10 సార్లు చేశాడు. అంటే ఎట్లాగా 10 టైపులో చేశాడు ఆన్సర్. మీకు అర్థమైందా? 10 ప్రశ్నలు రాయలేదు, కానీ ఒక ప్రశ్ననే 10 టైపుల్లో సాల్వ్ చేశాడు. అర్థమైందా? ఒక ప్రశ్న రాశాడు, అందుకని మ్యాథ్స్లో ఫెయిల్. గొప్పవాడు ఆయన ఏం చేశాడంటే, ఆయనకున్న తలాంతును బట్టి అందులో ఫెయిల్ అయిపోయాడు, బట్ సైంటిస్ట్ అయ్యాడు. ఈరోజు దావీదు గొప్పవాడే, బట్ దేవుడు గొప్పవాడుగా నిలబడ్డాడు, ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోయాడు.
ఫెయిల్ అయిపోయినటువంటి దావీదు ఒకసారి పాపం చేసి ఇక దేవుడు అనుగ్రహించే మహిమభావ దేవుడంట దాదాపు ఆ దావీదుతో 9 నెలలు ఎలాంటి మాట మాట్లాడలేదు. అసలు దేవునికి ప్రార్థన కూడా చేయాలంట దావీదు. తెలుసా మీకు? పాపం చేసిన తర్వాత దావీదు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం మానేశాడు. ఎందుకంటే దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు ఏదో మాట్లాడతాడు, ఆ ఎందుకు వచ్చిన బాధ ఆయనతో అని చెప్పి సైలెంట్గా దూరంగా వెళ్ళిపోయాడు. మన బైబిల్ వాక్యంకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు దావీదు గురించి మనం ధ్యానం చేస్తే రెండవ సమూయేలు గ్రంథం చూడండి. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. రెండవ సమూయేలు గ్రంథం 11:23 చూద్దాం. రెండవ సమూయేలు 11వ అధ్యాయము. చాలు. ఊరియా కూడా, ఈ ఊరియా ఎవరు తెలుసా మీకు? బత్షెబా భర్త. బత్షెబాతో పాపం చేసి బత్షెబాకి ఆ బిడ్డ పుడుతున్నాడు అని తెలిసిన తర్వాత ఈయనేమో యుద్ధంలో ఉన్నాడు కాబట్టి తెలివిగా ప్లాన్ చేసి యుద్ధంలో ఊరియాని ఏం చేశాడంట, ఇప్పుడు వ్యభిచార పాపం చేయడానికి ఇది మర్డర్ కూడా చేశాడు. ఎవరు? దావీదు. ఎవరైనా దేవుని హృదయానుసారుడు, దేవుని మనస్సు ఎరిగిన వాడు, దేవునికి మందిరం కట్టాలనుకున్నవాడు ఏం చేశాడు? వెంటనే ఊరియాను మర్డర్ చేశాడండి. ఒక తప్పుకు మర్డర్ చేశాడు. ఈ తర్వాత రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడడం ఒకసారి. 7వ అధ్యాయం, రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు అంటాడు, ఈ మందిరాన్ని మాత్రం నీవు కట్టవద్దు, నీ కుమారుడు కడతాడు అనే మాట ఎక్కడైనా ఉంటే చూడండి ఒకసారి. ఏడో అధ్యాయం 1 నుండి 17 దాకా చూస్తే మొత్తం దాని గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. 7వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి. నీవు పోయిన సేవకుడు దావీదు ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు నివాసంగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులోంచి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలో సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించడానికి నాకు ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనా దారుమయమైనటువంటి మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతారని నేను ఎన్నడూ అని ఉంటున్నాను. కాబట్టి నీవు నా సేవకుడు దావీదులాగా చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీవు సెలవు ఇచ్చింది ఏమైనా, గొర్రెల కాపులు ఉన్న నిన్ను గొర్రెల దొడ్లోంచి తీసి ఇశ్రాయేలీయులనున్న జనుల మీద అధిపతిగా నియమించుతుంది. నీవు పో చోట్ల నీతో కూడా నుండి శత్రులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్న. ఇదంతా చూడండి. దేవుడు దావీదును ఆశీర్వదించి గొప్ప చేశాడు. కాబట్టి ప్రభు అంటాడు, ఒక మందిరాన్ని కట్టించాలని. తర్వాత మీరు ఇదంతా చదవండి, ఈ అధ్యాయం చదివితే మీకు అక్కడ కనిపిస్తుంది. 13 అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజసింహాసనం నేను నిత్యంగా స్థిరపరుతును. ఇంకొక మాట చూడండి. నేను అతని తండ్రిని ఎందును, అతను నాకు కుమారుడు. అతడు పాపము చేసినలా నరుల దండముతో మనుషులు తెగులు దెబ్బతో అతను శిక్షింతునుగా, నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఏమన్నాడు? పాపము చేసి ఒకవేళ దూరం అయిపోతే అందరిలాగా శిక్షిస్తానేమో, కానీ కృపను మాత్రము దూరము చేయను. దేవుడు అన్నాడు ప్రభు దావీదుతో, ఇదిగో అందరికీ గృహము నివాసం ఉంది కానీ నాకు ఒక మందిరం కూడా లేదు. ఈ మాట చెప్పిన తర్వాత దావీదు ఒక మందిరం కట్టించాలని పూనుకొని మందిరానికి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని సమకూర్చాడు. అయితే దావీదు కట్టించలేదు, కానీ ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించాడు. సొలొమోను చేత దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేయించి. ఎందుకు తెలుసా? దేవుని మందిరాన్ని దావీదు చేత ఎందుకు కట్టించలేదు చెప్పండి ఒకసారి. దావీదు చేతులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు యుద్ధం చేశాడు, రక్తము పార చూశాడు, తర్వాత వ్యభిచారం చేశాడు, తర్వాత హత్య చేశాడు. ఇవన్నీ చేసి దేవుని మందిరం నేను కడతానంటే ప్రభు అన్నాడు, నాది పరిశుద్ధమైన మందిరము, నీవు కట్టడానికి నేను ఒప్పుకోను. మీరు తర్వాత ఈ అధ్యాయం చదవండి. నీ కుమారుని చేత కట్టిస్తాను. అందుకనే దేవుడు సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా లేకుండా చేశాడు. తెలుసా మీకు? సొలొమోను కాలంలో దేవుడు ఒక యుద్ధం కూడా లేదు. ఎందుకంటే యుద్ధాల్లో బిజీగా ఉంటే అతని హస్తము కూడా ఏమైపోతుంది? రక్తం అయిపోతుంది. కాబట్టి దేవుడు యుద్ధాలు లేకుండా చుట్టూ నెమ్మది కలుగజేశాడు సొలొమోనుకి. ఇప్పుడు సొలొమోనుకి జ్ఞానం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన మందిరము కట్టించడానికి.
దేవుని మందిరం కడితే అంట దాదాపు 10 లక్షల కోట్లు అవుతాయంట. అప్పుడు కట్టిన మందిరాన్ని కనుక ఇప్పుడు మనీతో ఎవాల్యుయేట్ చేస్తే 10 లక్షల కోట్లు. ఒక అంచనా మాత్రమే, మనం చెప్పలేదు. అంత బంగారం ఉంటుంది లోపల, అంతా మీకు తెలుసోలేదు. అలాంటి మందిరాన్ని కట్టించడానికి దేవుడు సొలొమోనుకి అవకాశం ఇస్తే, ఈ సొలొమోను ఏం చేశాడు, కొంతకాలమైన తర్వాత మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత ఇప్పుడు యుద్ధాలు లేవు, పని పాట ఏం లేదు ఈ సొలొమోనుకి. మందిరం కట్టేసాడు, యుద్ధం కూడా లేదు. ఏం చేయాలి, ఇంట్లో ఊరికి తిరుగుతున్నాడు. ఏం చేయాలి, శాపదేశం ఒక రాణి వచ్చింది, ఈయన జ్ఞానం చూడడానికి. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు రాజు కుమార్తె ఉంది, పెళ్లి చేసుకున్నాడు. కనపడిన ప్రతి ఒక్క స్త్రీని సొలొమోనుకి ఎంతమంది భార్యలు చెప్పండి? భార్యలు ఎంతమంది? భార్యలు ఎంతమంది, ఉపపత్తులు ఎంతమంది? కరెక్ట్గా చెప్పాలి. సొలొమోనుకి భార్యలు ఎంతమంది? 1000 మంది అందరూ ఉన్నారు. 1000 మందిలో నికరంగా తాళి కట్టిన వాళ్ళు ఏమో, తాళి ఉందో లేదో అది తెలియదప్పుడు, నికరంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది? 300 మంది. పెళ్లి చేసుకుంటే తిడతారేమో అని చెప్పేసి వాళ్ళతో సీక్రెట్గా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశాడు. వాళ్ళు ఎంతమంది? 700 మంది. మొత్తం కలిపి 1000 మంది. ఒక ఇంట్లో ఒక భార్యాభర్తలు 2 పిల్లలు సాగడానికి ఎంత కష్టపడుతున్నారు. దేవుడు ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు కదా. ఇప్పుడు 1000 మంది భార్యలకి ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి మీరు? ఇద్దరిద్దరు. ఇప్పుడు ఈ రోజులో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది కదా, ఇద్దరిద్దరు. ఆ రోజులు ఉందా? ఒకరోజు ఒక భార్య తిరిగి వెళ్తే ఇంకో రోజు వెళ్తా, ఇంకోసారి వెళ్తానికి 1000 రోజులు పట్టిదాం, అంతే కదా. ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆమెను కలిసి పలకరించి మంచిగా మాట్లాడి మళ్ళీ వంతు వచ్చేసరికి 1000 రోజులు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 3. అంటే ఒక్కొక్కళ్ళ 3 సంవత్సరాలు పట్టేదనమాట. అంటే ఇంత జ్ఞానం ఉంది చూడండి, ఎంత జ్ఞానం కలిగిన వాడు. ఏ భార్యతో గొడవ కాకుండా, ఏ భార్యతో ఏ ప్రాబ్లం లేకుండా అందరూ మేనేజ్ చేసుకుంటూ పిల్లలందరికీ హాస్టల్ కట్టించుంటాను నాకు తెలిసి. పిల్లలందరికీ హాస్టల్ కట్టించు. వీళ్ళల్లో మరి రాజు అవడానికి ఎవరిని పెట్టాలని ఎంత తలంపులు. కానీ దేవుడు సొలొమోను తర్వాత వచ్చిన కుమారుడు నుండి ఒక రాజుని తీసుకొచ్చి అక్కడి నుండి రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. దేవుడు అన్నీ ఇచ్చి మీకు కష్టం లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా సుఖంగా పెడితే ఖచ్చితంగా దారి తెప్పేస్తారు. దావీదు అట్లా చేసి యుద్ధానికి పోకుండా ఇంటి మీద తిరుగుతా పని చేశాడు. సొలొమోను కూడా యుద్ధాలు లేకపోయేసరికి ఏం చేయాలో తోచక ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని దేవునికి విరోధంగా పాపం చేసి అన్ని దేవత ఆరాధన చేశాడు. ఎంతమంది దేవతల వైపు తిరిగాడు తెలుసా దావీదు? సొలొమోను చివరికి సొలొమోను అంట యవన కాలం ఉన్నప్పుడు ఏం రాశాడు? యవన కాలంలో పరమగీతాలు రాశాడు. కొంచెం పెద్దవాడి తర్వాత ఏం రాశాడు? ఇంకా సామెతలు రాశాడు. జ్ఞానం ఎక్కువైపోయింది కదా, ముసలాడు అయిపోయింది. అదేం రాశాడు? ప్రసంగి రాశాడు. వ్యర్థం అన్నీ తిరిగేసి నేను అంత తిరిగాను, ఇప్పుడు నేను అన్నీ అనుభవించాను కాబట్టి ఇంత వేస్ట్ రా బాబు. చివరికి వ్యర్థం అని అన్నీ రాసుకుంటూ వచ్చాడు సొలొమోను. మరి సొలొమోను చివరికి ప్రభువుని అంగీకరించి పరలోకం వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా? ఎన్ని పాపం చేసిన వాడు దేవుడు సపోర్ట్ చేయాలి. సొలొమోనుకి కూడా పాపం చేసిన తర్వాత అతను స్వర్గానికి వెళ్ళి నరకానికి వెళ్ళాడంటే మీరేం చెప్తారు? చివరికంట అన్ని దేవతల వైపు తిరిగి వాళ్ళ ఆరాధన చేశాడు. దేవుని మందిరాన్ని కట్టించిన వాడు అదే దేశంలో అనేకమైనటువంటి అన్య దేవతల మందిరాలు కట్టించాడు. వాళ్ళ వైపు తిరిగిపోయాడు. ఒక్కొక్కరు వస్తున్నా వాళ్ళ దేశం తెస్తున్నారు, వాళ్ళు అక్కడ గుడి కట్టించేస్తున్నారు. ఈ విధంగా అన్ని దేవత ఆరాధన ఎక్కువైపోయింది. చివరికి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువుని క్షమించి ప్రభు అని అడిగాడని చెప్పేసి వేరే గ్రంథాలు రాయబడింది. చివరికి పశ్చాత్తాపడాడంట, ప్రసంగి రాశాడంట. అప్పుడు పశ్చాత్తాపడిన తర్వాత మరి దేవుడు పరలోకానికి పంపించాడా, నరకానికి పంపించాడా దేవునికి తెలుసు. నేను ఇల్లు చూడలేదు కాబట్టి నాకు తెలియదు, నేను ఖచ్చితంగా దాని గురించి చెప్పలేదు. దేవుని యొక్క కృప. సౌలు పరలోకం వెళ్ళాడా, నరకం వెళ్ళాడా? సౌలు రాజు, చెప్పండి. లాస్ట్ వీక్ సౌలు గురించి బాగా చెప్పుకున్నాం కదా. సౌలు పరలోకం వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా? నరకానికి వెళ్ళాడా, పరలోకం వెళ్ళాడా? సమూయేలు అంటాడు కదా, రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉంటారు. సమూయేలు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు సౌలు కుమారులు ఎక్కడున్నారు? పశ్చాత్తాపడ్డాడు సౌలు కూడా. కానీ అధికారం పోగొట్టుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు సెకండ్ హాఫ్ గురించి కొద్దిసేపు చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి అంట పాపం చేసేసి చేతులు దులుపుకొని ఏం తెలియదులే అని చెప్పి తిరుగుతూ ఉంటే ఒకసారి ఏం జరిగింది చూద్దాం. 2 సమూయేలు 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 నుండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపాను. అతను వచ్చి దావీదుతో ఇట్లా, ఒకనొక పట్టణమునందు 2 మనుషులు ఉండిరి.
ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయో లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దకు, వాని బిడ్డల యొద్దకును ఉండ పెరిగి, వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలను త్రాగుచు, వాని కౌకిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గమును ఆయత్తము చేయడు. తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేన్ని ముట్టంలో ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారి ఆయత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు ఎలాంటి వాడంట? మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసినక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇవ్వలేని నాతానుతో ఏమన్నాడు? నాతాను ఎవరు తెలుసా? దేవుని యొక్క ప్రవక్త. సమూయేలు చనిపోయాడు కదా. సమూయేలు చిన్నప్పుడు దావీదుని అభిషేకించి చనిపోయాడు. తర్వాత ప్రవక్త వచ్చాడు నాతాను. దేవుడు మాట్లాడాడు, ఇదిగో వెళ్ళిపో దావీదు దగ్గరికి. దావీదు ఇష్టానుసారుడే, హృదయానుసారుడే, కానీ దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు నాతాను ప్రవక్తను పంపిస్తే ప్రవక్త వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇదిగో సొలొమోన్ దావీదు డైరెక్ట్గా మాట్లాడకుండా ఒక కథ చెప్పాడు. ఒక ఐశ్వర్యవంతుడు అన్నీ ఉన్నాయి, ఒక పేదవాడు ఒక ఆడుగొర్రెను పెంచుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. ఈ ఐశ్వర్యవంతుడు వచ్చేసి ఆ పేదవాడిని గొర్రె తీసుకొని ఏం చేశాడు? తీసుకున్నాడు అని చెప్పి వెంటనే కోపం వచ్చింది. మంచి తీర్పరు కదా సొలొమోన్, దావీదు మంచి రాజు కదా, ఆయనకి అధికారం ఉంది కదా. కోపం వచ్చి వాడు నిశ్చయంగా మరణపాత్రుడు అని చెప్పేసి ఆయనే తీర్పు తెచ్చేశాడు. ఇప్పుడు నాతాను చెప్తాడు దావీదుతో, చూడండి 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు డైరెక్ట్గా వచ్చి నువ్వు పాపం చేసేవాడు దావీదు అంటే ఒప్పుకుంటాడా? దేవుడు చూడండి ఒక ఇల్లిస్ట్రేషన్ ద్వారా మాట్లాడాడు, ఒక కథ చెప్పించాడు. దేవిన తర్వాత, ఆ మనుషుడు నీవు ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగర నీకు అనుగ్రహించి నీ యజమానుడు స్త్రీలను నీ కౌగుడు చేసి ఇశ్రాయేలు వారు యూదా వారు నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాట తృణీకరించిన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్యుడకు ఊరియాని కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగినట్లు నీవు పట్టుకొని అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడకు ఊరియా భార్య నీకు భార్య ఎగినట్టు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము ఏం కలుగుతుందంట? మీరు చెప్పండి. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. అసలు ఇవన్నీ చదువుతుంటే రోమాలను ఎక్కబడుచుకుంటే దావీదేనా? దేవునికి ఇష్టానుసారుడేనా? దేవుడు ఆశ్రయించిన వాడేనా? ఇప్పుడు దేవుడు వచ్చి ఎవరికి తెలియని విషయాన్ని ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రవక్త వచ్చి, ఆ మనుష్యుడు నీవే. ఎవరికి తెలియదు అనుకున్నాడు, చంపించేశాడు. ఊరియాకి కూడా తెలియదు. తెలుసా మీకు? ఊరియాకి ఒక లెటర్ రాసి ఊరియా చేతికి అప్పగించి సీలేసి ఇదిగో తీసుకెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చాను. అతను తీసుకెళ్ళిన తర్వాత తను ఓపెన్ చేసి ఇతన్ని సైన్యంలో సముద్రంలో ముందు పెట్టు, చచ్చిపోవాలని. ఈ విషయము దావీదుకి సైన్యాధిపతి ఈ ఊరియాకి కూడా తెలియదు. పాపం ఊరియా అన్యాయం చేశాడు ఊరియాకి. ఇప్పుడు ఈ విషయం నాతాను ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తాడు? బయలుపరిచి, నీవు ఈ పాపము చేసి కప్పిపుచ్చి ఉంచావు కాబట్టి నీ ఇంటిలోనే యుద్ధము ప్రారంభమవుతుంది. ఇప్పుడు దానికి ఈ ముందు దావీదు ఏమన్నాడు చెప్పండి? 6వ వచనం 12:6 నా కనికరం లేక చేసిన కనుక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఏమన్నా అతనుతో వినండి, జాగ్రత్తగా వినండి. ఒక గొర్రె పిల్ల తీసుకున్నందుకు ఎన్ని ఇవ్వాలంటే అతను? 4 గొర్రె పిల్లలు. ఆ 4 గొర్రెలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం, తొందరగా నేను ఊహించేస్తా. ఈ మాట చెప్పిన తర్వాత నాతాను ఇప్పుడు ఏమన్నాడు చూడండి 11. నా మాట ఆలకించి, యెహోవా నీవు సెలవిచ్చినదేమో నా ఇంటి వారిని మూలంగా నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించదను. పగటి యందు వారితో సైనించు. నీవు ఈ కార్యం రహస్యంగా చేసితివి. ఇశ్రాయేలందరూ చూచుండగా పగటి యందు నేను చెప్పిన వారిని చేయుతునని. మనం రహస్యంగా జరిగించామని దేవుడు తెలియదు అనుకో, కానీ అందరూ ముందే దేవుడు బట్టబయలు చేసి ఏం చేస్తాడంట? దావీదుని విడిచిపెట్టలేదని దేవుడు. హృదయానుసారుడైన వాడు, గొప్పవాడు, మంచివాడు. అలాంటి దావీదు పాపాన్ని కూడా బైబిల్ గ్రంథంలో చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకు చెప్పాడు దేవుడు? దావీదుని చూసి బుద్ధి తెచ్చుకుంటారా బాబు. అంతటి దావీదు నా హృదయానుసారుడే, కానీ నేను అతన్ని విడిచిపెట్టలేదు, ఖచ్చితంగా శిక్షించాను. కాబట్టి
పగటి అందే 13 నేను పాపం చేసి తిన దావీదు నాతానుతో అనగా మొత్తం చెప్పిన తర్వాత బుకాయించాడు. ఇప్పుడు నేను పాపం చేశాను అని నాతానుతో అంటే